ఆ డాక్టర్ గారు అడుగుతున్నారు, నేను వైద్య వృత్తిలో ఉన్నవాడిని, ఇప్పటికి చాలా చదివానండి, కొన్ని సాధనా విధానాల ద్వారా నాపై నేను ఒక కఠిన నియమావళి కూడా అమలు చేసుకుంటున్నాను అన్నాడు ఆయన. అప్పుడు నిశ్శబ్దత్ గారు అన్నారు, కానీ మీ హృదయ అంతరాళాల్లో మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారు అని అడిగారు. ఎవరు ఏ సాధనలు చేసినా దేన్ని కోరి చేసుకుంటున్నాము అనేది ఖచ్చితంగా మనకి తెలియాలమ్మా. మనం దేన్ని కోరుతున్నామో దాని పట్ల నిశ్చయం ఉండాలి. అదే ఈయన అడిగాడు. మీరు అది చేశాను ఇవి చేశాను అంటున్నారు కదా, మీ హృదయాంతరాల్లో మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారు అని అడిగారు స్వామి. అప్పుడు పృచ్ఛకుడు వాస్తవం ఏదో దాన్ని కనుక్కోవాలని ఉంది అన్నాడు. సత్యాన్ని, శాశ్వతమైనది ఏదో సత్యమైనది దాన్ని కనుక్కోవాలని ఉందండి అన్నాడు ఆయన. అంటే నిశ్శబ్దత్వారు అంటున్నారు, అది సఫలీకృతం అవ్వడానికి ఏమి మూల్యం చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? మీరు సత్యాన్ని కనుక్కోవాలని ఉందంటున్నారు కదా, ఆ సత్యాన్ని మీరు పొందడానికి మీరు ఏమి మూల్యాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నారు స్వామి. అంటే ఆ పృచ్ఛకుడు అంటే డాక్టర్ గారు అనమాట ఆయన, సిద్ధాంతపరంగా చూసినట్లయితే ఏ మూల్యమైనా చెల్లించగలను అనుకుంటున్నాను. సిద్ధాంతపరంగా అయితే ఏ మూల్యమైనా చెల్లించగలను, కానీ నిత్య జీవితంలో నేను చేసే పనులను, నాకు కలిగే ప్రేరణలను చూస్తే నాకు వాస్తవానికి మధ్య ఈ పనులు ఈ ప్రేరణలే అడ్డు వస్తూ ఉంటాయి. కోరికలను తనతో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అన్నాడు ఈయన. మానసికంగా అయితే నేను ఏ మూల్యమైనా చెల్లించగలను భావంతో, కానీ భౌతిక వ్యవహారంలో నా జీవన వ్యవహారం నేను చేసే పనుల వల్ల నాకు కలిగే ప్రేరణలు ఉంటాయి. దానివల్ల నాకు ఆ సత్యానికి ఇవి అడ్డొచ్చేస్తూ ఉంటాయి ఈ ప్రేరణలు. అప్పుడు కోరికలను తనతో పాటు లాక్కెళ్ళిపోతుంది. ఈ భౌతికంగా వచ్చరికి ఇచ్చేయాలి వచ్చేయాలి అది కావాలి ఇది కావాలన్న భావన నన్ను బయటికి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది అన్నాడు ఆయన. శారీరక వ్యవహారాల్లోకి తో నేను చెయ్యాలంటే అన్నాడు. అంటే అప్పుడు నిశ్శబ్దత్వారు అన్నారు, వాస్తవం తప్పితే మరేది మీ కోరిక తీర్చలేనంతగా కోరిక అధికం చేసి విస్తృతపరచుకోండి. వాస్తవం తప్పితే మీరు ఏ సత్యాన్ని పొందాలనుకుంటున్నారో అది తప్ప ఇంకా మరి ఏదీ కూడా మీ కోరికని తీర్చలేదు అన్నంత గట్టిగా దీని మీద సత్యం మీద కోరికను మీరు మరి విస్తృతపరచుకోండి. సత్యం మీద కోరిక అయితే ఉంది, కానీ భౌతిక విషయంలోకి వచ్చేసి భౌతిక విషయాల మీద కోరికలు నన్ను లాగేస్తున్నాయి అన్నాడు కదా ఆయన. అందుకు స్వామి ఏమంటున్నారంటే, మీరు ఇక భౌతిక విషయాల కోరికలు లాగేస్తున్నా వెళ్లకుండా నాకు ఈ భౌతిక కోరికల కంటే సత్యమే కావాలన్న గట్టి కోరికను పెంచుకోండి అన్నారు. కోరికలో దోషమేమీ లేదు, అవి చిన్నవి సంకుచితమైనవి ఉండడమే వాటి దోషం. కోరుకోవడంలో దోషం ఏమీ లేదు, కానీ మీ కోరికలు అల్పమైనవి, స్వల్పమైనవి, సంకుచితమైనవి, నేను నాది అన్న చిన్న పరిధికి సంబంధించి ఉండడమే మీకు దోషం. ఇక కోరిక అనేది ప్రేమ భక్తి యొక్క నిజ స్వరూపమే. వాస్తవాన్ని, అనంతత్వాన్ని, ఆ సత్తా యొక్క హృదయాన్ని మీరు ప్రేమ భక్తితో ఆరాధించాలి. మీకు సత్యం కావాలంటున్నారు కదా, ఆ సత్యాన్ని, ఆ సత్యం ప్రేమ భక్తి స్వరూపమై ఉంది. దాన్ని, ఆ అనంత తత్వాన్ని, ఆ సద్వస్తువు యొక్క ప్రేమతో, హృదయంతో, ప్రేమతో ఆ సద్వస్తువునే ఆరాధిస్తూ దాన్నే కోరికగా పెట్టుకుని దాని మీదే ధ్యాస పెట్టుకొని ఆరాధించండి. దానికే, ఆ సత్యానికే మీరు సర్వదా అంకితమైపోయి ఉండండి. మీ కోరికను ప్రేమగా మార్చేసుకోండి. ఇంకా ఆ సద్వస్తువు మీద ప్రేమగా మారిపోవాలి. సమస్తమైన కోరికలు అవి ఎలాంటివైనా సరే ఆనంద అబ్దికై మీరు వెంపర్లాట యొక్క చిహ్నాలే. మీరు లోకంలో నుంచి భౌతికంగా కానీ మానసికంగా కానీ ఏ కోరికలు కోరుతున్నా సరే, అవి ఎలాంటి కోరికలైనా సరే, ఎవరు దేనిని కోరి ఏ ఏ క్రియలు చేస్తున్నా సరే ఆనందం కోసం చేసే క్రియలే అవన్నీ. భౌతికంగా వేరువేరుగా కనపడుతూ ఉంటాయి,
మౌలికంగా మీరు సంతోషంగా ఉండాలనే కదా మీ కోరిక. మొత్తానికి ఎవరి మట్టుకు వాళ్ళు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, దుఃఖం లేకుండా ఉండాలనే కదా ఎవరు ఏది కోరి ఏ పనులు చేసినా అదేగా. తెలిసి చేసినా అదే, తెలియక చేసినా అదే. అంతే. అందుచేత మీ అభిలాష అది, మీ అందరి అభీష్టమును. అయితే ఆ కోరిక సత్యం, శాశ్వతమైంది. మీకు మరి సుఖం సంతోషం కావాలంటున్నారు కదా. ఇప్పుడు వచ్చేవన్నీ మరి శాశ్వతమైనవి కావు, దుఃఖాన్ని కలిగిస్తున్నాయి, మళ్ళీ ప్రేరణ కలిగించి కోరికల్లోకి లాగేస్తున్నాయి అంటున్నారు కదా. మీకు అర్థమైంది కదా, భౌతిక విషయాల మీద ఉన్న కోరిక వల్ల ఏదైనా సుఖం వస్తే అది పోతోంది, మళ్ళీ సుఖం వైపుకి లాగబడుతున్నాం అంటున్నారు కదా. సత్యం కావాలని కూడా అడుగుతున్నారు. అందుచేత ఈ భౌతిక విషయాల అల్ప స్వల్పత్వాలు మీకు తెలిసాయి గనక మీరు సుఖం కోసమే అన్వేషిస్తున్నారు గనక ఈ అల్ప స్వల్ప విషయాల మీద కోరికని వదిలేసి ఆ అనంతమైనటువంటి వాస్తవానికి సత్తా మీద మీ ప్రేమనంతా పెంచుకోండి. మీరు భౌతికంగా ప్రయత్నాలు చేసిన ఆ ఆనందం కోసమే, ఈడ్చివేయబడుతున్నది కూడా ఆనందం కోసమే. మరి వీటి వల్ల మీకు శాశ్వత సుఖం రావడం లేదు గనక, ఇక వీటి అల్పత్వం తెలిసింది గనక మీరు ఇక మీ కోరికను గాఢంగా మీ హృదయంలో ఉన్నటువంటి ఆ అనంతత్వాన్ని, ఆ సత్యాన్ని దాని మీద మీ కోరికను ప్రేమగా మార్చుకోండి. ఈ భౌతికమైన కోరికలన్నీ కూడా అసలు దాన్ని పొందడం కోసమే అని గుర్తించండి. ఎందుకంటే మౌలికంగా మీరు సంతోషంగా ఉండాలనే కదా ఏ ప్రయత్నం చేసినా. అర్థమైందండి మీకు అన్నారు. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, అలాంటి కోరిక నాకు ఉండరాదని నాకు తెలుసు. ఈ క్షణికమైనటువంటి ఈ విషయాల పట్ల కోరికలు ఉండకూడదు అని నాకు తెలుసు అన్నాడు ఆయన. అప్పుడు మహారాజ్ గారు అంటారు, ఆగండి, అలా ఉండకూడదు అని మీకు ఎవరు చెప్పారు? భౌతికమైన విషయాల మీద వ్యామోహాలు ఉండకూడదు, కోరికలు ఉండకూడదు నాకు తెలుసు అని అంటున్నారు కదా. అలా ఉండకూడదని మీకు ఎవరు చెప్పారు? సంతోషంగా ఉండాలని కోరుకోవడం అపరాధం కాదు కదా అన్నారు స్వామి. అప్పుడు ఆ పుచ్చకుడు, ఈ స్వ అనేది పోవాలి కదా. ఈ నేను అనేటువంటి ఈ స్వల్ప పరిధిలో నుంచి కోరే కోరికలు నన్ను బంధిస్తున్నాయని నాకు తెలుసు. ఈ స్వ, ఈ నేను అనేది పోవాలని కూడా నాకు తెలుస్తోంది. ఇది పోతే నేను అనంత సుఖాన్ని పొందగలను అని కూడా నాకు తెలుస్తోంది కదా, కానీ దాన్ని పోగొట్టుకోలేకపోతున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు మహారాజు గారు అన్నారు, ఇది బాగా కొంచెం జాగ్రత్తగా వినాలమ్మా. కానీ ఆ స్వ అనేది ఉండనే ఉంది. నువ్వు ఎంత పోగొట్టవాలి, ఇప్పుడు పోగొట్టుకోవాలని అడుగుతున్నప్పుడు కూడా ఈ నేను ఉంది కదా. ఉంది. ఆ నేనుంటే నేను అడుగుతావు. అవును, ఉండనే ఉంది. అటు మీ కోరికలున్నాయి, సంతోషాన్ని కలిగి ఉండాలనే గాఢమైన మీ వాంఛ కూడా మీకుంది. ఎందుకని? మీ మీద మీకు ప్రేమ గనక, మీ నేను మీద మీకు అంత ప్రేమ గనక ఆ నేను అలాగే ఉంది. నాకేమో సుఖము సంతోషము కావాలని వాంఛ కూడా ఉంది మీకు. ఎందుకంటే మీ నేను మీద మీకు ప్రేమ గనక. ఎవరికి నా నేను మీద నాకు ప్రేమ లేనివాడు ఎవడూ ఉండడు. ఏది చేసినా తన మీద తనకి ప్రేమ కాబట్టే తనకి ఇష్టమైనట్టు, తనకు కష్టం రాకుండా ఉన్నట్లు, తనకి నచ్చినట్లు ఉండాలనుకుంటాడు ఎవడైనా. ఎందుకంటే తన మీద తనకు ప్రేమ గనక. కాబట్టి మీరు మిమ్మల్ని స్వేచ్ఛగా ప్రేమించుకోండి. కానీ తెలివిగా ఇంద్రియ లోలత్వపు మూర్ఖపు పద్ధతి, తపశ్చర్య, అయితే మీరు మిమ్మల్ని స్వతో ప్రేమించుకున్నారనుకోండి, వద్దండం లేదు. కానీ మీరు తెలివిగా ఇంద్రియ లోలత్వ మూర్ఖపు పద్ధతి, తపశ్చర్య తెలివైన మార్గం. అందుచేత ఇంద్రియ విషయాల యొక్క వ్యామోహాలతో సుఖాన్ని పొందాలి అనుకోవడం అది ఆనందమే, కానీ అది మూర్ఖమైనటువంటి దారి. సరి దారి కదు, అది గమ్యాన్ని చేర్చదు. అక్కడ ఏదో కొంచెం కొంచెం మీకు శాంతి సుఖం దొరుకుతూ ఉంటాయి, అది మూర్ఖపు పద్ధతి. అయితే తపశ్చర్యో తెలివైన మార్గం.
అన్నారు స్వామి. అప్పుడు పిచ్చెక్కి అంటున్నాడు, తపస్సు అంటున్నారు అంటే ఏమిటి అని అడిగాడు. అడిగితే నిశ్శబ్దత గారు, ఒక్కసారి గనక ఒక అనుభవం మీకు పూర్తయిందనుకోండి, మీ మనసు ఏదో కోరింది, ఆ కోరిక ఒకసారి తీరింది. ఒకసారి కనుక ఆ కోరిక తీరే అనుభవం పూర్తయితే మళ్ళీ అదే అనుభవంలో చిక్కుకోకుండా ఉండడం. ఫలానా కోరిక కలిగింది కదా, ఏదో కష్టపడ్డావు, ఏదో ప్రయత్నం చేస్తావు, కోరిక తీరింది కదా, ఇంక మళ్ళీ అదే అనుభవం కావాలి అనే ఆ వ్యామోహంలో చిక్కుకోకుండా ఉండడం. కావాలనుకుంటే కోరిక తీరిపోయింది, ఇంక మళ్ళీ అది నాకెందుకు, ఇంకా మళ్ళీ దాన్ని కావాలి అని అనిపించకుండా ఉండడము. తపస్సు అంటే అనవసరమైన దానిని దరి చేరనివ్వకుండా ఉండడం. ఇప్పటి ఈ సమయానికి, ఈ దేహానికి, ఈ జీవనానికి ఎంత అవసరమో అంతనే ఉంచుకొని ఇక అనవసరమైన దాన్ని అన్నా కూడా దగ్గరికి రానివ్వకుండా ఉండడం. అంటే అవసరమైన దానికి మించి ఏది దగ్గరికి వచ్చినా సరే వాటిలన్నింటినీ కూడా కాదు అని దూరంగా నెట్టేయడం, నాకు వద్దు అని. అదే తపస్సు. ఒకసారి కోరిక తీరితే కలిగిన అనుభవంతో ఇంకా మళ్ళీ మళ్ళీ అనుభవమే కాలో చిక్కుకోకుండా ఉండడము తపస్సు. అనవసరమైన దాన్ని దరిచేరనివ్వకుండా ఉండడం తపస్సు. రేపు రాబోయే సుఖ దుఃఖాల గురించి తలపోయకుండా ఉండడం కూడా తపస్సే. అన్ని విషయాలను ఎల్లవేళలా మీ ఆధీనంలో ఉంచుకోవడం. కోరిక కలిగి ఉండడమే దోషం అనుకోవడం. అలా ఉండకూడదు. అన్ని విషయాలు నా ఆధీనంలో ఉండాలి అని అనుకోకూడదు. పైగా ఎందుకు ఇలా అనుకుంటున్నావో అది ఇది కావాలని కోరుకుంది కనుక ఆ కోరిక ఉండకూడదు. జీవితమే కోరిక అంటే జీవితమే. ఎదగాలని, జ్ఞానం అభివృద్ధి చేసుకోవాలని, అనుభవాన్ని ఇంకా పెంచుకోవాలనే ఈ కోరిక జీవితానికి సహజ లక్షణం. అందరికీ ఉంటుంది. తమ కోరిక తీరాలని, అలాగే జ్ఞానం బాగా పెంచుకోవాలని, మరి అనుభవాన్ని బాగా స్థిరపరచుకోవాలని కోరిక. ఇది జీవితానికి సహజ లక్షణం. మీరు మీ కోరిక తీర్చడానికి ఎంపిక చేసుకునే విషయాలలో మాత్రమే దోషం ఉంది. తప్పేం లేదు. జీవి లక్షణమే తను ఎదగాలని, జ్ఞానం పొందాలని, సుఖపడాలని ప్రతి జీవికి ఉంటుంది లక్షణం. తప్పేమీ కాదు అది. అయితే మీరు సుఖం కోసం మీరు ఎంచుకున్నటువంటి విషయమే, ఆ విషయంలో దోషం ఉంది. ఏ విషయాన్ని మీరు కావాలని అది పొందితే సుఖం పొందుతానని అనుకుంటున్నావో ఆ విషయాన్ని నువ్వు దాని విలువను తెలుసుకొని, విలువలేనితనాన్ని తెలుసుకుంటే వదిలేస్తావు. కోరిక తీర్చుకోవడానికి నువ్వు ఎంచుకున్న మార్గంలో దోషం ఉంది. ఏదో అల్పమైనది అనగా ఆహార పదార్థాల ఆరగింపు, లైంగిక అనుభవము, అధికారం సంపాదించడము, కీర్తిని ఆర్జించడము మొదలైనవి మీకు ఆనందం చేకూర్చుతాయి అని మీరు భావిస్తున్నారు. అందరూ అదే కదా. మనం సుఖాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి అని ఎటువంటి విషయాన్ని ఎంచుకుంటున్నాము? విలువలేని విషయాలు. కావలసిన ఇష్టమైన పదార్థాలు ఆరగించడం, లైంగిక అనుభవాలు, అలాగే అధికారం సంపాదించడం, కీర్తిని పొందడం, లోకంలో అందరూ వీళ్ళంత మంచివాళ్ళు, వాళ్ళంత మంచివాళ్ళు, అలాగిలా మన గురించి నలుగురు అనుకోవాలనుకోవడం. ఇదిగో ఈ మొదలైనటువంటివి మీకు ఆనందాన్ని చేకూరుస్తాయని భావిస్తున్నారు చూడండి. అదే ఆనందానికి మీరు ఎంచుకునే విషయాల్లో ఉన్న దోషం. అదే ఆత్మవంచన. అయితే మీ ఆత్మ అంత స్వల్పమైనది, ఇరుకుగొందులో ఉన్నది కాదు. మీ ఆత్మ ఎంత విశాలమైందో, ఎంత లోతైందో దాంతో సమానమైన విశాలమైన లోతుగలది ఏదైతే ఉందో అదే మీకు నిజమైన శాంతినివ్వగలుగుతుంది. కాబట్టి అందరూ శాంతిని, సుఖాన్ని ఆశ్రయిస్తున్నారు కానీ శాంతి సుఖాలని పొందడానికి ఎంచుకున్నటువంటి పద్ధతి మాత్రం, విషయాలు మాత్రం అల్ప స్వల్పమైనవి ఎంచుకుంటున్నారు. ఇలా కాకుండా అనంతమైన, శాశ్వతమైన, విశాలమైనటువంటి, లోతైనటువంటి మీ ఆత్మస్వరూపమందు మీ నిజమైన శాశ్వత ఆనందం అక్కడే మీకు దొరుకుతుంది.
కోరండి. అల్పమైనవి స్వల్పమైనవి వద్దు, క్షణభంగురాలైనది వద్దు. వాటి మీద పెట్టుకోవడం వల్ల మీ కోరిక తీరినా మీకు సుఖం కలగడం లేదు. అదే గొప్పది, విశాలమైనది, అనంతమైనది, శాశ్వతమైన దాని మీద కనుక మీ కోరిక ఉంటే దాన్ని అందుకున్నారంటే ఇక మీరు కోరిక అన్నదే లేకుండా మీ నిజమైన శాశ్వత ఆనందాన్ని మీరు పొందగలుగుతారు. ఇది కోరికే, అది కోరికే. ఏ కోరిక కోరితే మీకు మళ్ళీ అనుభవించాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనేటువంటి తృష్ణ తీరదో, ఏ కోరిక కోరి దానికోసం ప్రయత్నిస్తే మళ్ళీ తృష్ణ అన్నదే కలగదో, రెండింటిని చూసుకొని శాశ్వతమైన దాని మీద మీ కోరికని, మీ తపనని మీరు పెంచుకొని ఆ శాశ్వతత్వం వైపుకి మీ తపస్సు అటువైపు చేసుకోండి అన్నాడు స్వామి. ఇంకంతకంటే ఏ స్వామి మాత్రం ఏం చెప్తారు. అప్పుడు పుచ్చకుడు ఆత్మని ప్రేమించడాన్ని అభివ్యక్తీకరించేదే వాంఛ అనుకున్నప్పుడు మీరు ఆత్మని పొందడం కోసం, ఆత్మని ప్రేమించడం కోసం వ్యక్తీకరించేదే కోరిక, అదే నిజమైన కోరిక, సత్యాన్ని చూపిస్తుంది అన్నారు కదా. అన్నప్పుడు అందులో మౌలికంగా దోషమేమీ లేదు అని అనుకుంటే ఈ వాంఛ జీవితంలో ఎలా నడపాలి? ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆత్మని ప్రేమించడాన్ని నీవు కోరికని పెంచుకుంటూ ఉండమన్నారు. అందులో ఏ దోషము లేదు అన్నారు. మరి అటువంటి వాంఛను ఈ జీవితంలో ఎలాగా నడిపించుకోవాలి? ఆ వాంఛ కోసం నా జీవితాన్ని నేను ఎలా నడిపించుకోవాలి అని అడుగుతున్నాడు. అప్పుడు నిసర్గదత్తు మీ అంతరాత్మ యొక్క శ్రద్ధ ప్రధానంగా దేని మీద కేంద్రీకృతమై ఉందో దానిని సతతము మీ దృష్టిలో ఉంచుకోండి. మీ అంతరాత్మ అంటే మీ మనస్సు యొక్క శ్రద్ధ ప్రధానంగా దేని మీద ఎక్కువగా వెళుతోంది? దేహ సంబంధమైన, లోక సంబంధమైన విషయాల మీదకి వెళుతోందా, లేకపోతే శాశ్వత తత్వమైనటువంటి పరమాత్మను కూడా ఏదైనా అనుకో దాని మీదకి ఎక్కువ మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు, మీ ఇష్టాలు వెళుతున్నాయా అని దాన్ని మీరు మీ దృష్టిలో సతతము ఉంచుకొని మీ జీవితాన్ని తెలివిగా జీవించండి. ఎప్పుడైతే మీ ఆలోచనలు భౌతిక విషయాల మీద ఎక్కువ వెళుతుంటే అక్కడ అన్ని క్షణభంగురాలే కదా. దానివల్ల వచ్చేదేముంది? మళ్ళీ వచ్చినా కూడా అక్కడ తృప్తి ఉండదు కదా. గతంలో అనుభవించాం, మనకి తెలుస్తోంది కదా అని వెంటనే దాన్ని అక్కడికి ఆపేసుకుని సత్యమైన శాశ్వతమైన నేను పొందాలి అన్న దాని మీద మనం పెట్టుకోవాలన్నమాట.